జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భైని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో 5వ అధ్యాయంలో మనం 14 దాకా అయిపోయింది. 16 నిన్న మొదలుపెట్టాం, అది కంటిన్యూ చేస్తున్నామమ్మా. నారాయణ పరావేద దేవా నారాయణాంగజా నారాయణ పరా లోక నారాయణ పరా సుఖ. వేదవాజ్మయము నారాయణుని చేతనే రచింపబడినది, అతని కొరకే ఉద్దేశింపబడి ఉన్నది. దేహాంగములుగా దేవతలు సైతము నారాయణుని సేవకే నిర్దేశింపబడిరి. వివిధ లోకములు సైతము అతని కొరకే కలవు. మరి వివిధ యజ్ఞములు ఆ నారాయణుని తీర్చద్దమే జరుపబడును. వేదాంత సూత్రముల శాస్త్రాయోనిత్వాత్ ప్రకారము దేవదేవుడే సర్వశాస్త్ర రచయిత అయి ఉన్నాడు. మరియు దేవదేవుని ఎరుగుడు వరకు సమస్త శాస్త్రములకు కలవు. వేదము అనగా భగవానుని కడకు చేర్చు జ్ఞానమని భావము. బద్ధజీవుల విస్తృత చైతన్యమును జాగృతపరచుట కొరకే వేదములు రచింపబడినవి. భగవత్ చైతన్యమును జాగృతపరచుటకు ఉద్దేశింపబడిన ఏ వాగ్మయమైనను నారాయణ పరుగులకు భక్తులచే తిరస్కరింపబడును. నారాయణుని తమ లక్ష్యముగా కలిగి ఉండని అట్టి భ్రాంతిమయ గ్రంథములు ఏమాత్రము జ్ఞానము కాజాలవు. అట్టివి చెత్త చెదారమునందు మక్కువ కలిగిన కాకులకు క్రీడాస్థలము వంటివి. ఏ జ్ఞాన గ్రంథమైనను విజ్ఞాన శాస్త్రము లేదా కళలు నారాయణుని జ్ఞానము వైపునకే దోవ చూపవలెను. లేని ఎడల అది త్యజింపదగినది. జ్ఞానపురోగమన మార్గం ఇదియే. పరమార్చనీయుడు నారాయణుడే. నారాయణునితో పోల్చలతో పూజార్థము దేవతలకు గౌణ స్థానము వసుగబడినది. విశ్వకలాపములను నిర్వహించుటలో వారు హస్తముల వంటి వారు ఒకటి అందులకు కారణము. ఏదేని రాజ్యమునందల అధికారులు వారికి రాజుతో గల సంబంధ కారణమున గౌరవింపబడినట్లుగా భగవానుని గల సంబంధ కారణము దేవతలు అర్చింపబడుదురు. వృక్షమూలమునకు నీరు పోయకుండా దాని ఆకులకు కొమ్మలకు నీరు పోయుట ఐక్తమైనట్లు కృష్ణుడితో సంబంధం లేనట్టు దేవతార్చనము అప్రాణికమైనట్టిది. అభిధిపూర్వకం అనగా దేవతలు సైతము నారాయణపై ఆధారపడి ఉన్నారు. సచ్చిదానంద విగ్రహమునకు పాక్షికముగా సాక్ష్యముగా ప్రాతినిధ్యం వహించుచు వైవిధ్యము కలిగిన జీవనము మరియు ఆనందము కలిగి ఉన్నందున లోకములు ఆకర్షణీయములై ఉన్నవి. ప్రతి ఒక్కరూ జ్ఞానానందమయ నిత్య జీవనమును వాంఛించుదురు. భౌతిక జగమునందు అది ఊర్ధ్వలోకములందు అనుభూతము కాగలదు. కానీ అతనికి చేరిన పిదప మనుయుడు భగవద్ధామము చేరు మార్గమున పురోగతిని అందదలచును. జీవన పరిమాణము మరియు అదే నిష్పత్తిలో జ్ఞానానందములు ఒక లోకముతో పోల్చినచో వేరొక లోకమున అధికముగా వృద్ధి కావచ్చును. ఇతర లోకములందు జీవుడు తన ఆయు పరిమాణమును కోట్లాది సంవత్సరములుగా వృద్ధి చేసుకునవచ్చును. కానీ ఇచ్చోడను నిత్యజీవనం మాత్రము లేదు. అయినను అత్యున్నతముగు బ్రహ్మలోకమును చేరినవాడు ఆధ్యాత్మిక జగమందరి లోకములను ఎచ్చటనైతే జీవనం శాశ్వతమైనదో చేర అభిసరింపవచ్చును.
అనగా ఒక లోకం నుండి వేరొక లోకమునకు పురోగమ ప్రయాణము శ్రీకృష్ణుడు దివ్యధామమును మద్దామము చేరుటలో పరిసమాప్తి నందును. అచ్చట జీవనము నిత్యమును జ్ఞానానంద పూర్ణమును అయ్యుండును. నారాయణుని చేరు భావనలో అతని ప్రీత్యర్థమే వివిధ రకముల యజ్ఞములు నిర్వహింపబడును. ఇక కలియుగమునందు నిర్దేశింపబడిన పరమోత్తమ యజ్ఞము సంకీర్తన యజ్ఞము. నారాయణ పురుడుకు భక్తునకు అది భక్తియోగపు మూలాధారమై ఉన్నది. నారాయణ పరో యోగో నారాయణ పరం తపః నారాయణ పరం జ్ఞానం నారాయణ పరాగతి. వివిధ జ్ఞాన పద్ధతులు నారాయణ అనుభూతి పడేటకు సాధనములై ఉన్నవి. సమస్త తపస్సులు నారాయణ పొందుట ఎందే లక్షింపబడి ఉన్నవి. దివ్య జ్ఞాన వాక్యము నారాయణుని క్షణమాత్ర దర్శనము పొందుట కొరకే అయి ఉన్నది. ఇక నారాయణ ధామమున ప్రవేశించుటయే చరమముగా ముక్తి అయి ఉన్నది. ధ్యానమునందు అష్టాంగయోగము సాంఖ్యయోగము అనేటి 2 యోగ విధానములు కలవు. ధ్యానము ధారణము ఆసనము ప్రాణాయామము మొదలగు నియమిత విధానముల ద్వారా సమస్త కలాపముల నుండి విడిపడి మనస్సును ఏకాగ్రపరచుటను అభ్యసించుటే అష్టాంగయోగ విధానము. అశాశ్వతములైన వాని నుండి సత్యమును వేరుపరచుటకే సాంఖ్యయోగం ఉద్దేశింపబడినది. కానీ అంత్యమున ఈ 2 విధానములను కూడా దేవదేవుడుకు నారాయణునికి పాక్షిక ప్రాతినిధ్యముకు నిరాకార బ్రహ్మము యొక్క అనుభూతి కొరకే నిర్దేశింపబడినది. పూర్వము వివరించబడినట్లు నిరాకార బ్రహ్మ తేజము కేవలము భగవానుని ఒకానొక భాగమై ఉన్నది. అది ఆ దేవదేవుని పనినే ఆధారితమై ఉన్నది. అనగా బ్రహ్మము శ్రీకృష్ణ భగవానుని మహిమాను వర్ణనమై ఉన్నది. ఈ విషయము భగవద్గీత మత్స్యపురాణము రెండింటి యందును ధృవీకరించబడినది. గతి ఎను పదము చర్మగమ్యమును చరమ ముక్తి సూచించను. నిరాకార బ్రహ్మజ్యోతితో ఏకత్వము చరమ మోక్షమెన్నడును కాబోదు. వైకుంఠాకాశమునందరి అసంఖ్యాక ఆధ్యాత్మిక లోకములలో ఒకదానియందు శ్రీకృష్ణ భగవానుని దివ్య సాహచర్యమును పొందుట దానికన్నను మహోన్నతమైనది. కనుక సారాంశమేమనగా నారాయణుడే దేవదేవుడు. అన్ని యోగ విధానములకు అన్ని రకముల ముక్తులకు చరమగమ్యమై ఉన్నాడు. తస్యాపి ద్రష్టురీశస్య కూటస్థస్యాఖిలాత్మనః సృజ్యం సృజామి సృష్టోహమీక్షయైవాభిచోదితః. సర్వవ్యాపి పరమాత్మని రూపమున అతనిచే ఎవరు నారాయణుడు ఇదివరకే సృజింపబడిన వారిని కేవలము అతని చేతనే ప్రేరేపితుడనై నేను తిరిగి సృజింతును. నేను సైతము అతని చేతనే సృష్టింపబడితేనే. అది అమ్మగారు చెప్పింది. విశ్వ సృష్టికర్తయ్యకు బ్రహ్మదేవుడు సైతము తాను నిజముకు సృష్టికర్త కాననియు కేవలము నారాయణుడిచే ప్రేరేపితుడైతననియు అంగీకరించుతున్నారు. తత్కారణంలో సకల జీవ పరమాత్మగా నారాయణుడిచే ఇదివరకే సృజింపబడి వాణిని అతని అధ్యక్షత ఎందే బ్రహ్మదేవుడు తిరిగి సృజించును. పరమాత్ముడు జీవాత్ముడు అనేటి 2 ఆత్మలు జీవుని ఎందు కలవని విశ్వము యొక్క పరమ ప్రామాణికుడు సైతము అంగీకరించుతున్నారు. పరమాత్ముడు పరమ పురుషుడు కాగా జీవాత్మ భగవాను నిత్య సేవకుడై ఉన్నాడు. తనచే ఇదివరకే సృష్టింపబడిన వాణిని తిరిగి సృష్టించుటకు భగవానుడు జీవుని ప్రేరేపించును. ఈ రీతి జగమునందు ఏదేని కృత విషయమును కనిపెట్టినవాడు భగవత్ సంకల్పమును దాని సృష్టికర్తగా పేరొందును. ఉదాహరణకు కొలంబస్ పశ్చిమ గోళార్ధమును కనిపెట్టినట్టుగా చెప్పబడినను వాస్తవమునకు ఆ భూభాగము అతనిచే సృష్టించబడలేదు.
విశాల భూభాగం ఇదివరకే భగవాను సర్వశక్తిమత్తముచే సూచింపబడినది. కానీ భగవానులకు ఉనర్చిన పూర్వసేవ ఫలము కొలంబస్కు అమెరికాను కనిపెట్టిన ఘనత లభించినది. అదే విధముగా భగవదనుమతి లేనిదే ఎవ్వరునూ ఏదీను సృజింపజాలరు. ప్రతి ఒక్కరూ తమ ఇచ్ఛానుసారము వర్తించడం ఎందుకు ఒక కారణము. తనకు సేవను కూర్చుడు ఎందుగల సుముఖత అనుసరించి భగవానుడు మనుషులకు అట్టి సామర్థ్యమును సంగుచుండును. కనుక ప్రతి ఒక్కరూ భగవత్సేవను కూర్చుటకు స్వచ్ఛందముగా అంగీకరించవలెను. అంతటా కర్త యొక్క శరణాగత భావమును అనుసరించి భగవానుడు అతనికి శక్తి ప్రదానము కావించును. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుని పరమ భక్తుడు కనుకనే మన ఎదుట వ్యక్తమై ఉన్నట్టి విశ్వమును సృజించుటకు అతడు ఆ దేవదేవుని ప్రేరేపితుడైనాడు. కురుక్షేత్ర రంగమందు యుద్ధమాచరించుటకును అతడు ఇట్లు అర్జునుని ప్రేరేపించి ఉండెను. తస్మాత్ముతిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్షరాజ్యం సమృద్ధం మమైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవసవ్యసాచిన్. అది భగవద్గీత 11:3-5 చెప్పారు. కురుక్షేత్ర యుద్ధము కానీ లేదా ఏ ప్రాంతమునందు ఏ కాలంలో యుద్ధము కానీ భగవాను సంకల్పముతే సాధ్యము కాగలదు. ఏలైనా భగవదనుమతి లేనిదే ఎవ్వరూ అంతటి అపార జనక్షేమను కావింపజాలరు. అది సృష్టిలో ఉన్న గొప్పతనం. వెళ్ళిపోవాలన్నా భూమాత ఎప్పుడైతే భారం మోయలేకపోతుందో అప్పుడు జరిగేవి ఇలాంటివి. దానికి ఇంకా ఏ రకమైన ఇది లేదు. అంతటి అపార జనక్షేమును కావింపగలరు. మొన్న ఇది వచ్చింది, నువ్వు చాలా వెళ్ళిపోయారు, ఒకళ్ళ ఇద్దరు అన్ని రకాల, అది భగవంతుడి యొక్క ఇదే అని దుర్యోధనుడి పక్షము వారు కృష్ణ భక్తురాలకు ద్రౌపదిని అవమానించింది. అప్పుడు ఆమె శ్రీకృష్ణునితోనూ ఆ అనవసర అవమానమును ప్రేక్షకులుగా వీక్షించి వారితోనూ మొరపెట్టుకున్నాను. యుద్ధమాచరించి కీర్తిని బయటకు అంతటా అర్జునుడు శ్రీకృష్ణుడిచే ఉపదేశింపబడినాడు. లేని ఎడల దుర్యోధన పక్షము వారు భగవత్ సంకల్పమును ఎలాగూ పడనున్నారు. కనుకనే నిమిత్తమాత్రుడై భీష్మ కర్ణాది మహారథులను వధించిన కీర్తిని బడయమని అర్జునునికి ఉపదేశింపబడెను. అది ఆ రకంగా వారందరినీ నేనే చంపుతున్నాను, చుట్టాలు, బంధువులు, అన్నదమ్ములు, మేనల్లులు, మేనగోళ్ళు, గురువులు, ఇంతమందిని ఆయన భ్రమలో ఉన్నప్పుడు నువ్వు కాదురా నేనే అని చెప్పి నువ్వు కాదు ఓ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అన్నాడు. కఠోపనిషత్తు వంటి వేద రచన ఎందు భగవానుడు సర్వభూతాంతరాత్ముడు, సర్వుల యందు వసించుచు శరణాగతులకు జీవునికి సమస్తమును నిర్దేశించని భగవానుడు అని వర్ణింపబడినాడు. శరణాగతులు కాని జీవులు భౌతిక ప్రకృతి ఆధీనమున ఉంచబడుదురు. భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. కనుక తోచిన రీతిగా వచ్చించు తత్ఫలితములను వారే అనుభవించినట్టు వారు సమ్మతించబడుదురు. బ్రహ్మ మరియు అర్జునుడు వంటి భక్తులు తమ కొరకై తమకు తోచినట్లు ఏదీను వనరింపగా సంపూర్ణ శరణాగత భక్తులుగా భగవాను సూచనలకై సదా వేచియుందురు. కనుకనే సామాన్య దృష్టికి మహద్భుతముగా గోచరించిన వానినే వారు అనరింతురు. శ్రీకృష్ణ భగవాను నామములలో ఉరుక్రముడు మహాద్భుతములు మరియు జీవుని ఊహకు అతీతములు కర్మలు గలవాడు. అది అన్నమాట ఉరుక్రముడు అనే శబ్దంలో అనున్నది ఒకటి. కనుకనే భక్తులు కర్మలు సైతము ఆ దేవదేవుని నిర్దేశకాలను కొన్ని మార్లు పరమాద్భుతములుగా గోచరించును. విశ్వమందలి అత్యుత్తమ మేధా సంపన్న జీవుడుకు బ్రహ్మదేవుని మొదలుకొని సామాన్యము చేమ వరకు ప్రతి జీవుని మేధస్సు భగవాను వచ్చే సర్వకర్మల సాక్షిగా అతని దివ్యస్థితి యందు నడుపబడును. ఆలోచన, అనుభూతి, కోరిక అనేది మనోకలాపములను అధ్యయనము
చేయగలిగిన బుద్ధిమంతునిచే భగవానుని సూక్ష్మ సన్నిధి అనుభూతము కాగలదు. అమ్మా అది తర్వాత సత్వం రజస్తమ ఇది నిర్గుణస్య గుణాశ్రయః స్థితి సర్గ నిరోధేషు గృహీత మాయయా విభో. దేవదేవుడు విశుద్ధాధ్యాత్మిక రూపుడు, సమస్త భౌతిక గుణములకు పరమైన వాడు అయి ఉన్నాడు. అయినను భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు కొరకు అతడు తన బాహ్య శక్తి ద్వారా సత్వరజస్తమో గుణములను స్వీకరించును. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేది త్రిగుణముల ద్వారా వ్యక్తమయ్యేది బాహ్య శక్తి యొక్క ప్రభు శ్రీకృష్ణ భగవానుడు. ఆ శక్తికి ప్రభువైనందున అతడెన్నడూనూ అట్టి మాయాశక్తిచే ప్రతిభావితుడు కాడు. కానీ జీవులు మాత్రము అట్టి ప్రకృతి గుణములచే ప్రభావితులయ్యడి లేదా ప్రభావితులు అయినట్టి వారే. భగవానుడు మరియు జీవుల నడుమ గల వ్యత్యాసమిదియే. జీవులు గుణరీతిని భగవానుడితో ఏకమైనను ఆ గుణములకు ప్రభావితులు కాగలరు. అనగా భగవచ్చక్తి ఫలములైనందున భౌతిక గుణములు నిక్కముగా భగవానునితో సంబంధములు కలిగి ఉన్నవి. కానీ అది యజమాని సేవకుల నడుమ గల సంబంధం వంటిది మాత్రమే. భగవానుడు భౌతిక శక్తిని నియమించేవాడు కాగా భౌతిక జగమును బంధితులైన జీవులు యజమానులుగా కానీ ప్రభువులుగా కానీ కారు. పైగా వారు అట్టి శక్తికి దాసొకటయో లేదా దానిచే నియమింపబడియో జరుగును. వాస్తవమునకు భగవానుడు నిర్మలాకాశమునందరి సూర్యుడు మరియు దాని కిరణముల బాతి తన ఆధ్యాత్మిక శక్తిచే ఆంతరంగిక శక్తి నిత్యముగా విలుసుడై ఉన్నాడు. కానీ నిర్మలాకాశమునందు సూర్యుడు మేఘమును సృష్టించినట్లు అతడు కొన్ని మార్లు భౌతిక శక్తిని సృజించుచుండును. మేఘపు చుక్కచే సూర్యుడు ఎన్నడూ ప్రభావితుడు కానట్లుగా అపరిమితులకు భగవానుడు సైతము భౌతిక శక్తి చుక్కచే శ్రీకృష్ణ భగవానుని అపరిమితముగు బ్రహ్మజ్యోతి కిరణ విస్తారణ కొన్ని మార్లు వ్యక్తమగునట్టిది, ప్రభావితుడు కాడు. తర్వాత కారణ కర్తృత్వే ద్రవ్యజ్ఞాన క్రియాశయా బద్వంతి నిత్యదా ముక్తం మాయినం పురుషం గుణాః. త్రిగుణములు ఇంకను ద్రవ్యము, జ్ఞానము, కర్మలు అను రూపము వ్యక్తమవుతూ నిత్య ముక్తుడగు జీవుని కార్యకారణములందు నిలిపి అట్టి కర్మలకు అతనిని బాధ్యుని చేయుచున్నవి. ఆంతరంగిక శక్తి మరియు బహిరంగ శక్తి ఎనువాని నడుమ నున్నవారు కనుక నిత్యముగా ముక్తులకు జీవులు భగవానుని తటస్థ శక్తి అని పిలువబడినారు. వాస్తవమునకు వారు భౌతిక శక్తిచే ఆ విధముగా బద్ధులగుటకు ఉద్దేశింపబడలేదు. కానీ భౌతిక శక్తిపై ఆధిపత్యము చలాయించవలనని మిథ్యాభావనచే ప్రభావితులైన కారణమున వారు ఆ శక్తి ప్రభావనకు లోని ప్రకృతి గుణములచే బద్ధులగుచున్నారు. శ్రీకృష్ణ భగవానునితో నిత్యముగా వసించి ఉండవలసిన జీవులు విశుద్ధ జ్ఞానమును ఈ బహిరంగ శక్తి కప్పివేయుతున్నది. అట్టి ఆచ్ఛాదనము ఎడతెగనిదై బద్ధజీవుడు నిత్యముగా అజ్ఞాని అయినట్లు గోచరింపచేయను. మాయా భౌతికముగా సృష్టింపబడినట్లు వ్యక్తమయ్యే బహిరంగ శక్తి మాయ యొక్క అద్భుత కర్మ అది. భౌతిక శక్తి ఆచ్ఛాదన వలన విజ్ఞాన శాస్త్రవేత్త భౌతిక కారణములకు పరముగా కాంచక జాలడు. కానీ వాస్తవమునకు భౌతిక వ్యక్తీకరణముల వెనుక అధిభూత, ఆధ్యాత్మ, అధిదైవ కర్మలు కలవు. అజ్ఞానమందున బద్ధజీవుడు వానిని కాంచగలడు. అధిభూత వ్యక్తీకరణము
జరావ్యాధులను కూడిన జన్మ మృత్యు పరంపరను కలుగజేయను. ఆధ్యాత్మ వ్యక్తీకరణము ఆత్మను బంధించును. ఇక అధికమైన వ్యక్తీకరణము నియంత్రణ విధానమై ఉన్నది. ఇవన్నీను కారణములు మరియు బద్ధ కర్మలు బాధ్యత అయిన వాని భౌతిక వ్యక్తీకరణములు. నిజమునకు ఇవి బద్ధస్థితిని సంబంధించినట్టివి. అట్టి బద్ధస్థితి నుండి మనుజుని ముక్తి అత్యున్నత పూర్ణత్వ సిద్ధి అయి ఉన్నది. తర్వాత సయేష భగవాన్ లింగై స్త్రీభి రేతైరదుక్షజ స్వలక్ష్మీ తగతి బ్రహ్మన్ సర్వేషాం మమ చేర్వసః. ఓ బ్రాహ్మణుడా, అంటే ఎవరిని? నారదా, అదోక్షజుడకు భగవానుడు జీవుల భౌతికేంద్రియ భావనకు పరుడై ఉన్నాడు. పైన తెలుగుడిన త్రిగుణములే అందులకు కారణము. కానీ నాతో సహా సర్వులను నియమించువాడు అతడే. అదే అని చెప్పింది. వాడు తప్ప ఎవడు లేడు, అన్నీ వాడే. ఏ సిద్ధాంతంలో ఎవరు చెప్పుకున్నా, ఎవరు వాళ్ళు ఏ రకమైన వాళ్ళ ఆచార ప్రకారంగా చెప్పుకున్నారో భగవంతుడే ఉన్నాడు, ఎవడో ఒకడు. వాడంటూ లేకుండా ఏమీ జరగటం లేదు అని మనకి ఇక్కడ క్లియర్గా నారదుల వారికి బ్రహ్మదేవుడు స్వయంగా చెప్తున్న మాటలు. బ్రహ్మజ్యోతి తేజమునకే అధిక ప్రాధాన్యము నొసుగుచు పరతత్వము నిరాకారమనియు అవసర సమయమునందే రూపధారణ కావించనియు నిర్ధారించని నిరాకారవాది ఎంతగా వేదాంతజ్యమునందు నియుక్తులైనప్పటికీ సాకారవాది కన్నను అల్పజ్ఞుడే అయి ఉన్నాడని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 7:2, 4, 2, 5 యందు అతి స్పష్టముగా ప్రకటించి ఉన్నారు. విషయమేమనగా అతి నిరాకారవాదులపైన తెలుపబడిన త్రిగుణములచే కప్పబడి ఉన్నారు. కనుకనే అదోక్షజులకు భగవానుని వారు దరిచేరుకున్నారు. యోగమాయాశక్తితే తెరవేయబడి ఉన్నందున శ్రీకృష్ణుడు సర్వులకు లభ్యుడు కాడు. అయినను భగవానుడు అవ్యక్తునిగా నుండి ఇప్పుడు మానవ రూపమున వ్యక్తమయ్యనని ఎవ్వరూ తప్పుగా నిర్ణయించరాదు. భగవానుని కూర్చిన ఇట్టి భ్రాంతిమయముకు నిరాకార భావన యోగమాయా తెరవలననే కలుగుతున్నది. బద్ధజీవుడు ఆ దేవదేవునికి శరణొచ్చినంతనే అతని సంకల్పమున అది తొలగిపోవును. పైన పేర్కొనబడిన త్రిగుణములకు పరులు భక్తులు శుద్ధ భక్తితో సేవాభావన యందు ప్రేమమయ దృష్టితో శ్రీకృష్ణ భగవానుని ఆనందపూర్ణము దివ్య రూపమును గాంచగలుగుదురు. అది తర్వాత కాలం కర్మ స్వభావం చ మాయేశో మాయయా స్వయా ఆత్మన్యదృచ్ఛయా ప్రాప్తం విభుభూషురు పాదతే అన్నారు. అమ్మా, సర్వశక్తులను నియమించే భగవానుడు తన మాయ ద్వారా కాలమును, జీవుల గతిని, వారి ప్రత్యేక స్వభావమును దేని కొరకైతే వారు సృజింపబడిరో సృష్టించి తిరిగి వాటిని యథేచ్ఛగా లయింపచేయును. నిరంతర లయము పెంబట భౌతిక జగత్తు సృష్టి మరలా కలుగుచుండును. తన ఆధీనమునందే వర్తించుటకు బద్ధజీవులు అందు భగవానుడిచే అనుమతి నొసగబడుదురు. భౌతిక సృష్టి అనేది అనంతాకాశమునందు మేఘపు తొనగ వంటిది. బ్రహ్మజ్యోతి కిరణములచే నిత్యముగా నిండి ఉండి ఆధ్యాత్మిక ఆకాశమే నిజాకాశము. ఈ అనంతాకాశములోని అత్యల్ప భాగము భౌతిక సృష్టి యొక్క మహత్తత్వ మేఘముచే కప్పబడుతున్నది. భగవత్ సంకల్పములకు విరుద్ధముగా వర్తింపగోరు బద్ధజీవులు తాము కోరిన రీతి ఆడుటకు భగవానుని అధీనమునందు అతని బహిరంగ శక్తిచే దాని యందు ఉంచబడుదురు. వర్ష ఋతువు నిరంతరము అరుదంచుచు వెడలిపోయేటి రీతి శ్రీకృష్ణ భగవానుని ఆధీనమునందు సృష్టి కార్యము జరుగును, తిరిగి లయించి పోచుండును.
ఇది భగవద్గీత 8:1-9 ఎందు నిర్ధారింపబడినది. అనగా బద్ధజీవులు తమకు తోచిన రీతిగా వర్తించి తద్వారా లయ సమయమును తమ కోరికలను అనుసరించి భిన్నముగా సృష్టింపబడి ఎనడి స్వీయ గతిని తయారు చేసుకునే నిమిత్తమై అనుమతించుటకు భగవానుడు నడుచు నిరంతర కార్యమే భౌతిక జగత్తు యొక్క సృష్టి లయములు. కనుకనే సృష్టి ఒకానొక రోజు ఆరంభమై ఉన్నది. మన అల్పానుభవమునందు ఆది ఉన్న ప్రతిదానిని గూర్చి ఆలోచించుటకు మనము అలవాటు పడి ఉన్నాము. కానీ సృష్టి మరియు లయ కార్యము అనగా తొలిగా సృష్టి ఏ సమయంలో జరిగినో అన్వయం లేదు అని పిలువబడినది. ఏలైనా పాక్షిక సృష్టి సమయమే 3, 4, 5, 6, 7 సున్నాలు 864 సంవత్సరములై ఉన్నది. అయినను వేదవాగ్మయమునందు పేర్కొనబడినట్లు భగవాను సంకల్పమును ప్రత్యేక సమయమునందు సృజింపబడుచు తిరిగి లయించుటకు సృష్టి నియమై ఉన్నది. వెలుగు వేడి అనునవి అగ్ని యొక్క విభిన్న వ్యక్తీకరణములైనట్లుగా భౌతిక ఆధ్యాత్మిక లోకాలు భగవాను శక్తి ప్రకటనలపై ఉన్నవి. అనగా అతడు శక్తి విస్తారము ద్వారా తన నిరాకార భావన ఎందు స్థితులై ఉండును. అంతటి సమస్త విశ్వము అతని నిరాకార లక్షణంపై ఆధారపడును. అయినప్పటికీ పూర్ణునిగా అతడు అట్టి సృష్టి నుండి తను తాను ఖేదపరుచుకొని ఉండును. కనుకనే నిరాకార అపరిమిత విస్తార కారణమున దేవదేవుని స్వీయ రూపం ఉనికిని కలిగి లేదని ఎవరూ తప్పుగా భావించరాదు. నిరాకార విస్తారము అతని శక్తి వ్యక్తీకరణమై ఉన్నది. నిరాకార శక్తుల అపరిమిత అసంఖ్యాక విస్తారములు ఎన్ని ఉన్నప్పటికీ అతడు మాత్రము సర్వదా తన స్వీయ రూపమున విలసితుడై ఉండును. భగవద్గీత 9:5-7 సమస్త విశ్వమును ఏ విధముగా అతని శక్తిపై ఆధారపడి ఉన్నదని ధారణ కావించుటకు మానవ మేధస్సుకు అతి కష్టతరము. కానీ భగవద్గీత యందు ఆ దేవదేవుడు దానికి చక్కని ఉపమానమును సిగినాడు. భౌతికముగా సృష్టింపబడిన సమస్తమునకు ఆశ్రయస్థానము వంటి విశాలాకాశమునందు వాయువు మరియు ధూళీకణములు ఉన్నప్పటికీ వానిచ్చే అది ఎన్నడూను ప్రభావితం కాక అన్యముగా నిలిచియుండును. అదేవిధముగా భగవానుడు తన శక్తిచే సృజించబడిన సమస్తమును పోషించుతున్నను సర్వదా భిన్నముగా నెలకొని ఉండును. గొప్ప నిరాకార బ్రహ్మవాదియకు దీనిని మన పెద్దలు శంకరాచార్యులు, రామానుజాచార్యులు వీరందరూ కూడా ఏ రకంగా చెప్పారు? నారాయణోప్రోవ్యక్తాత్, నారాయణుడు నిరాకార స్థూల శక్తికి భిన్నముగా నెలకొని ఉన్నాడు అని పలికెను. ఈ విధముగా ప్రళయ సమయమున సమస్త సృష్టి నారాయణుని దివ్యదేహమునందు లయమందును. మార్పు లేనటువంటి గతి మరియు వ్యక్తిగత స్వభావములతో సృష్టి తిరిగి అతని దేహము నుండి బహిర్భూతముగును. భగవానుని అంచలైన కారణమున జీవులు కొన్ని మాటలు ఆత్మ ఆధ్యాత్మిక స్థితి యందు గుణరీతిని ఏకము అని వర్ణింపబడిది. కానీ వారు భౌతిక సృష్టికి చురుకుగాను మనపూర్వకముగాను ఆకర్షితులయ్యేటి కారణమున భగవానుని భిన్నులై ఉన్నారు. అమ్మా, అది ఈరోజు మనం శ్రీమద్భాగవతంలో 2వ స్కందములో అధ్యాయం 5లో మనం ఈరోజు 22 దాకా 21 దాకా మనం చెప్పుకున్నామమ్మా. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. అమ్మా, శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్శనం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.